నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ జనరల్ సెక్రటరీ సింధియా రాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాలేపల్లి మురళి అధ్యక్షత వహించగా మాజీ జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంతమంది పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందని, రాహుల్ గాంధీ దేశ ప్రధాని, వైఎస్ షర్మిల రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే వరకు మనం కష్టపడి పనిచేయాలని కోరారు. సమావేశంలో రాజమండ్రి నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నియమింపబడిన నీలా చౌదరి, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలుగా నియమింపబడిన ఎస్తేర్ రాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమింపబడిన షేక్ లలితలను ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు పార్టీలు ఉన్నాయి, ఎటువైపు వెళుతున్నదో ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగట్లేదు. మరి పార్టీ మీద నమ్ముకుని ఈ విధంగా నడుస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నప్పటికి కూడా మరి పార్టీని విడిచిపెట్టుకోకుండా నడిచేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఈరోజు మరి సింధియా రాణి గారి ఆధ్వర్యంలో మరి ఒక 20 మెంబర్స్ మేము కూడా జాయిన్ అవుతాం, మీతో పాటు మేము కూడా సైనికుల్లాగా నడుస్తామనేటువంటి ఉద్దేశంతో మరి అందరూ కూడా రావడం జరిగింది. మరి ఇక ముందు మనందరం కూడా మన వర్గాలు వేరైనప్పటికీ, మతాలు వేరైనప్పటికీ, ప్రాంతాలు వేరైనప్పటికీ మనందరం కూడా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి మన షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఉద్దేశంతో మనందరం కూడా ఏకతాటి మీద నడవాలి. ఎందుకంటే ఐక్యతగా ఉంటే మనం ఏదైనా కూడా సాధించవచ్చు. మరి ఐక్యతంగా ఇంక నుంచి మీరందరూ కూడా మాతో కలిసి నడుస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈరోజు మా స్టేట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీమతి సింధియా రాణి గారు వారి ఆధ్వర్యంలో నగరానికి చెందినటువంటి వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరటం కొరకు, కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలకు ఆకర్షితులై ఇవాళ ఇక్కడ పార్టీలో చేరటానికి విచ్చేశారు. వారందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్యంగా నగర కాంగ్రెస్ అయినటువంటి నా ఆధ్వర్యము, అలాగే మన జిల్లా అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, వారు ఈ చేరికల విషయంలో కృషి చేసి ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్టేజ్పై ఉన్నటువంటి మా జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి శారద గారు, అలాగే నీలావతి గారు, అలాగే మా జాలా నటరాజన్ గారు, ఎస్తేర్ రాణి గారు, జయరాజు గారు, వీరందరూ కూడా ఈనాటి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఇచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తనదైనటువంటి పూర్వవైభవానికి ముందుకు వెళుతూ ఉంది. ఎందువరకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పక్క తెలుగుదేశం కానివ్వండి, కూటమిలో ఉన్నటువంటి, లేదంటే జనసేన కానివ్వండి, వారిద్దరూ కూడా బీజేపీకి, కేంద్రంలో ఉన్న బీజేపీకి తొత్తులుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ పార్టీ వారు, అంటే వైఎస్ఆర్సీపీ వారు కూడా అక్కడికి వెళ్ళేటప్పటికీ బీజేపీకి తొత్తులుగా మారుతున్నారు. అంటే ఇక్కడ ప్రతిపక్షం లేదు, అక్కడ అసలే లేదు. అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపక్షంగా మేము పోరాడుతున్నాం, కానీ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి ప్రతిపక్షం లేదు. వీళ్ళందరూ కూడా కలిపి వారు ఏం చెప్తారా తల ఊపటం, వారు చేస్తే చేయటం, చేయకపోతే లేడు. ఇవాళ నిన్న ప్రకటించినటువంటి బడ్జెట్లో మీరందరూ గమనించే ఉంటారు, ఈ రాష్ట్రానికి ఎంతో అన్యాయం జరిగింది. పోలవరం 3,320 కోట్ల రూపాయలు కేటాయింపు, ఇవాళ 30,000 కోట్ల రూపాయలు ఇస్తే కూడా అక్కడ నిర్వాసితులకు పేమెంట్ చేయటం జరగదు. నిర్వాసితులకు వారికి ఇవ్వాల్సినటువంటి పేమెంట్స్ అయితేనే మనం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయగలం. అప్పటి వరకు అది లీగల్ పాయింట్ ఎవరికైనా తెలుసు. కానీ సంవత్సరానికి 2,000, 3,000 కోట్లు కేటాయిస్తే ఎప్పటికయ్యానిది
పై మాటలు కూడా దీన్ని ప్రశ్నించేవారు లేరు, ప్రశ్నించే నాయకులు లేరు మన రాష్ట్రంలో. అలాగే అమరావతి గురించి చెప్పుకొచ్చారు. అమరావతి కూడా అంతంత మాత్రం నిధులు కేటాయింపు, అలాగే పట్టణాభివృద్ధి దానికి కూడా కేటాయింపులు వందల కోట్లలో చేస్తే ఏం డెవలప్ అవుద్ది? విభజన ఆంధ్రప్రదేశ్ మనది, విభజన హామీలు అనేకమైన ఉన్నాయి. ప్రత్యేక హోదా లేదు, ఏమండి, దుగ్గరాజపట్నం లేదు, విశాఖ స్టీల్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కడప స్టీల్ మాటే లేదు. ఇవన్నీ లేకుండా వారు బడ్జెట్ ప్రకటిస్తూ ఉంటే కనీసం ప్రశ్నించే నాదుడు ఈ రాష్ట్రంలో లేడు. కాబట్టి అందరూ ఆలోచన చేయాలి. ప్రశ్నించే పార్టీ ఏదైనా ఉందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే. అంచేత మీరందరూ కూడా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో నడిపించి మళ్ళా పునరుజ్జీవింప చేసి మరలా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొస్తేనే అన్ని వర్గాల వారు ఆనందంగా ఉంటారు. నిజమైనటువంటి ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో వెలువరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నాయకులు విశ్వేశ్వరరెడ్డి గారు వేరొక సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గారు ఇంకొక ముస్లిం మైనార్టీ మేడంని ఆవిడనేమో జనరల్ సెక్రటరీగా నేసాం. అంటే క్రిస్టియన్ ముస్లిమ్స్ అందరికీ కూడా హిందువులకి వాళ్ళ చౌదరీస్ ఆవిడ ఒక హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురు మహిళలకి ఇవాళ మన జిల్లాకు అవకాశం ఇచ్చాం. అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా అన్ని మతాల సామరస్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఏ పార్టీలోనూ అలా ఇవ్వరు, కానీ కాంగ్రెస్ పార్టీలో అలా ఇస్తున్నాం. ఈవేళ వైఎస్ షర్మిల గారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వారు రద్దు చేస్తే కాదు, ఆ పథకాన్ని మీరు అలాగే కొనసాగించాలని చెప్పి ఆవిడ మరి అనంతపూర్ జిల్లాలో అక్కడ ప్రారంభించి యాత్ర కొనసాగిస్తున్నారు. దానికి మరి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. మరి నేను పొద్దుటే వాళ్ళ పిఏ కార్తిక్ ఫోన్ చేసి చాలా స్పందన బాగుంది మేడం, అలాగే స్టేట్ అంతా కూడా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అనేది ఒక్క అనంతపూర్ జిల్లా కాదు, మొత్తం స్టేట్ అంతకు వర్తిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ పథకం ప్రారంభించినప్పటికీ చాలామంది ప్రజలు అనంతపూర్ నుంచి ఆ ఏరియాల నుంచి చాలామంది వలస వెళ్ళిపోయారు. ఎవరు ఉండటానికి తినడానికి తిండి లేక, లేకపోతే సరైన పనులు లేక, అలాగే చాలామంది ఆకలి సాగులు కూడా ఉంది. అటువంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి ఈ బృహత్తరమైనటువంటి పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల ఈవేళ ఆకలి చావులు పోయి వలసలు వెళ్ళిపోవడం కూడా తగ్గిపోయింది. అటువంటి సమయంలో ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గారి యొక్క పేరు లేకుండా చేయాలని ఒక చెడు తలంపుతో ఈ పథకాన్ని రద్దు చేసి ఏదో కొత్త పథకం జీవీజీ పథకం అని చెప్పి జీరామ్జీ ఏంటో పథకం పేరు వాళ్ళకే తెలియదు, మనకు అంతకంటే తెలియదు. అలాంటి పథకం ఏదో పెట్టేయడం జరిగింది. మరి దానివల్ల 90% గతంలో కేంద్ర ప్రభుత్వం భరించేది ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో. ఇప్పుడు కేవలం 60% కేంద్రం భరిస్తుంది, 40% ఈ స్టేట్ గవర్నమెంట్లు భరించాలంటారు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లు ఈ పథకాన్ని సరిగా వర్తింప చేయట్లేదు. అటువంటి టైంలో మళ్ళీ 40% అంటే మన రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అసలే అడుగుతుంట్లో మా దగ్గర ఫండ్స్ లేవని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే మళ్ళీ 5,000 కోట్లు పెట్టి ఈ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చి ఇది కంటిన్యూ చేయాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. అందులో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అసలు చేయలేదు. 5,000 కోట్లు తెచ్చిపెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. కేవలం నరేంద్ర మోడీ గారు గాంధీ గారి పేరు లేకుండా తుడిచిపెట్టాలని, అలాగే ఈ పథకాన్ని మొత్తం నిర్వీర్యం చేయాలని చెప్పి ఈ పథకాన్ని రద్దు చేసి ఏదో కొత్త పథకం జీవీజీ పథకం అని చెప్పి జీరామ్జీ పథకాన్ని పెట్టడం జరిగింది. దాన్ని మేము అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ షర్మిల మేడం ఈవేళ అనంతపూర్లో మొదలుపెట్టి మరి శ్రీకాకుళం వరకు కూడా, ఇచ్చాపురం వరకు కూడా ఈ యాత్ర ఇలాగే కొనసాగిస్తారు. మేడము రోజు పొద్దునే గ్రామ సభ పెట్టడం, అమ్మ గ్రామీణ ఉపాధి పథకంలో ఎంతమంది లబ్ధి పొందారు, ఏ రకంగా ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకం వల్ల లబ్ధి పొందిన వారితో మాట్లాడటం, సాయంత్రం పబ్లిక్ మీటింగ్. అలాగా మేడం కంటిన్యూస్గా ప్రతి జిల్లాలోనూ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. స్టేట్ అంతా కూడా మేడం తిరుగుతారు.
పూర్తి సహాయ సహకారాలు వస్తున్నాయి. పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద క్రిస్టియన్స్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తారు. అందరూ కూడా ఇప్పుడు ఎవరి బట్టి వాళ్ళు మేము వచ్చేస్తాం అని చెప్తారు. అలా ముస్లిమ్స్ కూడా అందరూ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇవాళ క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి రక్షణ ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీయే. నరేంద్ర మోడీ, అమిత్ షా చెప్తారు క్రిస్టియన్స్ అందరూ యూరోప్ కంట్రీస్కి వెళ్ళిపోండి, ముస్లిమ్స్ అందరూ కూడా అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోండి, లేకపోతే పాలస్తీన్ ఇక్కడికి పాకిస్తాన్ వెళ్ళిపోండి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్తారు. మీరు ఎవరు ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఈ రాజ్యాంగాన్ని కూడా మేము మార్చేస్తాం. అంబేద్కర్ ఎవడాడు, ఆడ రాసిన రాజ్యాంగం ఏంటని చెప్పి పార్లమెంట్లో అమిత్ షా దూషించాడు. అంటే ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసేస్తారు వీళ్ళు. అంబేద్కర్ అంటే ఎవడైనా అడిగే పరిస్థితి తీసుకొస్తారు. హిందూ రాజ్యాంగాన్ని మను చరిత్రను తీసుకొచ్చి ఇది హిందూ సామ్రాజ్యంగా మార్చేసి ఇక్కడ ఎవరో కూడా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఉండడానికి వీలు లేదని చెప్పి అందరినీ కూడా వెళ్ళిపోండి అని పారదోలే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే ఈ భారతదేశానికి రక్షణ. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు అందరూ కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే షర్మిలా మేడం ఇందిరాగాంధీ తర్వాత అటువంటి లేడీని నేను షర్మిలా గారినే చూశాను. ఎందుకంటే మాట్లాడితే నిలబడిపోద్ది అమ్మ, ఎటు ఇటు జంకడ ఎవడైనా కానివ్వండి మనకు అనవసరం. ఇది అంతే అంటే అంతే, ఇంకా వాళ్ళతో లెక్క ఏముండదు. ఈ అమ్మాయికి డాషింగ్ అండ్ డేరింగ్ ఉమెన్. మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ పాలన మన రాష్ట్రానికి రావాలంటే షర్మిలా సీఎం అవ్వాలి. అది గురించి ఎందుకంటే రాజశేఖర రెడ్డి లక్షణాలన్నీ కూడా పుణికిపుచ్చుకుంది ఆవిడ. రాజశేఖర రెడ్డి ఏనాడు జగన్ దగ్గరికి రాలేదు. ఎందుకు ఆ ఫ్యామిలీతో నాకు బాగా టచ్. జగన్ ఎప్పుడన్నా వచ్చినా క్యాంప్ ఆఫీస్కి పోరాడు బెంగళూరు ఇక్కడ ఎందుకని తిట్టేవాడు. అసలు జగన్ అసలు దగ్గరికి జారనిచ్చేవాడు కదా. ఈ అమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని అన్ని విషయాలు ఈ అమ్మాయితో మాట్లాడి ముచ్చరించేవాడు. అటువంటి శర్మలమ్మని మనం చేసుకున్నట్లయితే మరి ఇందిరాగాంధీ పాలన, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు, ఆయన ఏ అయితే స్కీమ్స్ పెట్టారో అవన్నీ కూడా కొనసాగుతాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పథకాలు, ఏ పథకాలు, ఆరోగ్యశ్రీ ఎత్తేయాలని చెప్తాడు. ఇవాళ 3,000 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి పెట్టిన బ్రహ్మాండమైన పథకం. ఇవాళ 8 ఇన్స్టాల్మెంట్లు కాలేజీలోకి ఇవ్వలేదు. కాలేజీలో అందరూ కూడా లబోదిబోమని గోలు పెట్టి ఎడుతున్నారు. ఒక్కో కాలేజీకి 2 కోట్లు 3 కోట్లు. అయ్యో అప్పులు చేసేసాం 10 రూపాయల వడ్డీలకి 5 రూపాయల వడ్డీకి అని చెప్పి కాలేజీలు ఎడుతున్నారు. రాజశేఖర రెడ్డి పట్టిన పథకాలన్నీ కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత విద్యుత్ కానీ అన్నీ రద్దు చేసి రాజశేఖర రెడ్డిని ప్రజలు మర్చిపోయేలా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భ్రమిస్తున్నాడు. రాజశేఖర రెడ్డిని ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఆయన పెట్టిన స్కీములు అలాంటివి. మళ్ళీ అవే స్కీములు కంటిన్యూస్గా బాగా జరగాలంటే మనందరూ కూడా వైఎస్ షర్మిలని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి. కాబట్టి అందరూ కూడా మరి షర్మిలమ్మ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీని బలపరచాలని కోరుకుంటూ మరి జై కాంగ్రెస్.